నమ్రత శిరోద్కర్ నేటి కాలం యువతకు ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగానే తెలుసు. కానీ 90 కిడ్స్కి ఈమె ఎవరో, ఈమె టాలెంట్ ఏంటో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1993లోనే మిస్ ఇండియాగా ఎంపికై తన అందంతో అందర్నీ కట్టిపడేసింది. మిస్ యూనివర్స్ పోటీలో కూడా సందడి చేసింది నమ్రత. మొదట రూపదర్శిగా పనిచేసిన నమ్రత ఆ తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మహారాష్ట్ర ముంబైలో 1972 జనవరి 22న జన్మించింది. మిస్ ఇండియాగా ఎంపికైన ఈమె 1998లో హిందీలో తొలిసారి జబ్ ప్యార్ కిసీసే హోతా హై అనే సినిమా ద్వారా తన నటనా కెరియర్ను ఆరంభించింది. బాలీవుడ్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ని సొంతం చేసుకున్న ఈమె కన్నడలో చోరా చిత్తా చోరా, మలయాళంలో ఎగుపున్నా తారకన్ అనే సినిమాల్లో కూడా నటించింది. ఇకపోతే అలా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె తెలుగులో 2000 సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వంశీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి 2005 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే వివాహానికంటే ముందే చిరంజీవితో అంజీ సినిమాలో చేసిన ఈమె మళ్ళీ మహేష్ బాబుతో టక్కరి దొంగ అనే సినిమాలో కూడా నటించింది. ఇకపోతే వివాహం తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తుందని, సినిమాలు చేస్తుందని అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూశారు. కానీ అభిమానులకు నిరాశ మిగిలింది. 2005లో ఇండస్ట్రీకి స్వస్తి పలికిన నమ్రత ఇప్పటి వరకు అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా నటనకు పూర్తిగా దూరమైందనే చెప్పాలి. భర్త బిజినెస్ వ్యాపారాలను చూసుకుంటూనే మరొక వైపు భర్తకు సంబంధించిన సినిమా విషయాలను కూడా దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటుంది నమ్రత. మహేష్ బాబు వేసుకునే దుస్తులను మొదలుకొని ఆయన ప్రతి మూమెంట్లో కూడా ఆమె హస్తం ఉంటుందని చెబుతూ ఉంటారు. మరొక వైపు పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే తన కూతురు సితారా బ్రాండ్ అంబాసిడర్గా కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఇలా అన్ని బాధ్యతలు చేపట్టిన ఈమె తనకంటూ సొంత కెరియర్ను దూరం చేసుకుందనే చెప్పాలి. దీంతో మహేష్ అభిమానులు కూడా నమ్రత మీ కెరియర్ గురించి ఆలోచించుకోండి అంటూ చెబుతూ ఉంటారు. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా మళ్ళీ పాత రోజులను గుర్తు చేసింది ఈ ముద్దుగుమ్మ. గతంలో మిస్ యూనివర్స్ పోటీలో తన అందంతో ఎలా అయితే ఆకట్టుకుందో అచ్చం అలాగే తయారయ్యి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలను పంచుకుంది. ఇది చూసిన అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. త్వరలోనే నమ్రత సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది అంటూ, అందుకే ఇదంతా చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు నమ్రత ఇటీవల మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. వారిని చూశాక మళ్ళీ తనకి పాత రోజులు గుర్తు వచ్చాయో ఏమో, అందుకే ఇప్పుడు తనకంటూ ఒక కెరియర్ను బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయబోతోంది. అందులో భాగంగానే ఇలాంటి ఫోటోలు షేర్ చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నమ్రత చాలా రోజుల తర్వాత ఇలాంటి గెటప్లో కనిపించి అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది.